ఇది కూడా కొంత రెగ్యులర్గా మాకు ఎదురయ్యే ప్రశ్న అండి తల్లిదండ్రులతోటి. సో ఒకటేంటంటే పిల్లలు తల్లిపాలు తాగిన తర్వాత కానీ అండ్ ఎస్పెషల్లీ ఫార్ములా ఆర్ బఫెల్లో మిల్క్ ఆర్ కౌ మిల్క్ యూజువల్గా మేము అడ్వైస్ చేయము. బట్ ఇన్ కేస్ వాళ్ళు కొన్నిసార్లు తాగిస్తూ ఉంటారు బాటిల్తో. ఐ మీన్ టు సే బాటిల్ ఫీడింగ్ వల్ల కూడా ఇలాంటి పాల మీగడ అనేది నాలుక మీద ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు ఏ రోజు రోజు మనం ఎప్పుడైతే స్నానం చేయించేటప్పుడు పిల్లలకి లేదా ఒళ్ళు దుడిచేటప్పుడు దానిని క్లీన్ చేయడం చాలా ముఖ్యం. ఎప్పుడైతే క్లీన్ చేస్తున్నప్పుడు అది ఈజీగా ఆ పాల మీగడ అనేది నాలుక మీద ఉన్నది రావట్లేదు, లేదా ఇంకొద్దిగా ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా కొంత మిగిలిపోతూనే ఉంది. మూడోది బిడ్డకి దానివల్ల పెయిన్ఫుల్గా ఉండడం అనేది జరుగుతుంది. అంటే బాగా బిగ్గరగా ఏడుస్తున్నాడు అంటే దాన్ని మనము తెలుగులో వాడుక భాషలో అంటే పాచి పట్టింది అంటుంటారు, లేదా దీన్నే వైద్య పరిభాషలో ఓరల్ థ్రష్ అంటాము, లేదా ఓరల్ క్యాండిడియాసిస్ అంటాము. ఈ అనేది చాలా ముందుగానే గమనిస్తే చాలా సింపుల్ ట్రీట్మెంట్ తోటి సరిపోతుంది. అది పిల్లల డాక్టర్కి తీసుకెళ్తే వాళ్ళు దాన్ని గమనించి ఒక లోషన్ రాసిస్తారు, ఆ క్రీమ్ రాసిస్తారు, క్యాండిడేట్ క్రీమ్ అనేది. అది రాస్తే యూజువల్గా తగ్గిపోతుంటుంది. కానీ అది సొంత వైద్యం కంటే కూడా అది ఎంతవరకు, ఎందుకంటే సరైన పద్ధతిలో అది ట్రీట్మెంట్ ప్రకారంగా ఒక డ్యూరేషన్ అంటూ ఉంటుంది. రోజుకి ఎన్ని రోజులు ఇవ్వాలనేది ఉంటుంది. దాన్ని గమనించకుండా మనం రాస్తూ పోతే ఒక్కొక్కసారి ఇన్అడిక్వేట్ ట్రీట్మెంట్ తోటి అది నాలుక మీదే కాకుండా ఇంకా గొంతులోకి ఇలా లోపటి వరకు స్ప్రెడ్ అయ్యి బిడ్డకి ఇబ్బంది చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఓరల్ థ్రష్ అనే దానివల్ల ముఖ్యంగా పిల్లలు పాలు తాగరు. ఎందుకు అంటే అది మొత్తం నాలుక మీద కోటింగ్ లాగా ఉండడంతో పాల యొక్క టేస్ట్ పిల్లలకి అందక రిఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ దట్ బేబీ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ దేర్ మౌత్ అనేది గమనించుకొని ఇమ్మీడియట్గా మీరు పిల్లల డాక్టర్కి చూపించడం చాలా మంచిది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భం లోపల ఉన్న మాయ ద్వారా త్రూ అంబిలికల్ కార్డ్ బిడ్డ కడుపులోకి అంటే బిడ్డ శరీరంలోకి న్యూట్రియంట్స్ అనేటివి వెళ్తూ ఉంటాయి, పోషకాలు అనేటివి. దాంతోపాటు ఆక్సిజన్ కూడా వెళ్తూ ఉంటుంది. దాంతోపాటుగా ఏదైతే బిడ్డ విడుదల చేసే కొన్ని మలినాలు కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఇదే అంబిలికల్ కార్డ్ ద్వారా మాయ ద్వారా తల్లి శరీరంలోకి వెళ్ళిపోతుంటాయి. అంటే ఇది ఒక రకమైన కమ్యూనికేషన్. బిడ్డ పుట్టగానే దీన్ని మనము ఇదివరకైతే సూచరింగ్ మెటీరియల్ తోటి నాట్ వేసి గట్టిగా కట్టేవాళ్ళు. దానివల్ల ఒక్కొక్కసారి ఆ నాట్ కనుక ముడేయడం లూజ్ అవ్వడం వల్ల కొన్నిసార్లు బ్లీడింగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, లేదా కొంత బ్లడ్ యూజ్ అవుతూ పిల్లలకి రక్తస్రావం అనే పరిస్థితి అంటే ఎనీమియాలోకి వెళ్ళిపోయి ఒక్కొక్కసారి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి కూడా ఇదివరకు చాలా కామన్గా గమనించాము. బట్ ఇవాళ రేపు మనము అంబిలికల్ కార్డ్ని క్లాంపింగ్ అంటాము. అంటే ఆ క్లాంప్ తోటి వేస్తే చాలా వరకు ఇలాంటి రక్తస్రావాలు కానీ ఇలాంటివి జరగకుండా ఉన్నాయి. అండ్ దీంట్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చాలామంది పేరెంట్స్ సార్ అంబిలికల్ హెర్నియా అంటాం, అంటే బొడ్డు కొద్దిగా ఉబ్బి బయటికి రావడము అనేది వాళ్ళు ఎట్లా అంటే సార్ అది బొడ్డు సరిగా కట్ చేయకపోవడం వల్ల లేదా గుంజి కట్ చేయడం వల్ల ఏమన్నా వచ్చిందా అనే అనుమానాలు చెప్తూ ఉంటారు. అది బొడ్డు తాడుని అంబిలికల్ కార్డ్ని గట్టిగా గుంజి చేయడం వల్ల అనేది జరగదండి. అవి అంత వీక్గా ఉండవు అవి. బట్ అట్ ద సేమ్ టైం అది బిడ్డ యొక్క కడుపు మజిల్స్ అనేటివి అయితే అబ్డామినల్ వాల్ ఉంటుందో అది కొద్దిగా వీక్నెస్ ఆర్ డెఫిషిట్ ఉన్నప్పుడు ఆ గ్యాప్ ద్వారా కొంత ఈ అంబిలికల్ హెర్నియా అనేది జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క పరిస్థితి కానీ బొడ్డు గట్టిగా గుంజి అనే పరిస్థితి కానీ రెండు డిఫరెంట్, దానికి సంబంధం లేదు.